ఇక చూడుర్రి అద్దులు మీరుతా ఉన్నది కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతా ఉన్నది. మొన్నొకటి చూసినామా మనం, బీఆర్ఎస్ రథోత్సవ సభకు పోయిరని ఇందిరమ్మ ఇండ్లు క్యాన్సల్ చేసిండ్రు. కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిర్రని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు క్యాన్సల్ చేసిర్రు. ఇలా బీఆర్ఎస్ పాటలు పెట్టిర్రని చెప్పేసి ఓ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యము, బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిరట. అంటే ఇక్కడ స్వేచ్ఛ ఉన్నదా లేదా మనిషికి? జీవించే హక్కు ఉన్నదా లేదా మనిషికి? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది మనిషికి. ఇలా బీఆర్ఎస్ పాటలు పెట్టిరని చెప్పేసి దంపతుల మీద దాడి చేసిట. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం అని చెప్పేసి వివరాలు 3వ పేజీలో ఇచ్చిరు. ఒకసారి మనం చూద్దాం. రైట్, బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దాడి. మహబూబాబాద్ జిల్లా మాటేడులో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి వస్తుండగా బీఆర్ఎస్ పాటలు పెట్టుకున్నాడు. గ్రామంలోకి రాగానే ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పాటలు ఆపాలని హెచ్చరించగా నిరాకరించిండు. దీంతో యాకన్నతో పాటు ఆయన భార్యపై వారు దాడి చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆయనకి ఇష్టమైంది బీఆర్ఎస్ పాటలు పెట్టుకున్నారు, మీకు ఇష్టమైన వాళ్ళు కాంగ్రెస్ పాటలు పెట్టుకుంటలేరా? ఇలా చూడుండ్రల్లా అదొక జాతీయ గీతమా లేకపోతే నేషనలా అంతేమా, జాతీయ గీతమా లేకపోతే రాష్ట్రీయ గీతమా అన్నట్లు అయిపోయింది. ఏ ప్రోగ్రాం అయినా, బడి పోరగాళ్ళ ప్రోగ్రాం అయినా, సినిమా హీరోల ప్రోగ్రాం అయినా 3 రంగుల జెండా పాట పెట్టి పోతలేరా? ఒక నేషనల్ యాంథెం లెక్క దాన్ని వాడుతూ ఉన్నారు కదా, ఒక రాష్ట్రీయ గీతం లెక్క వాడుతూ ఉన్నారు కదా. మొన్న రాష్ట్రీయ గీతం అని చెప్పేసి ప్రకటించారు కదా. కీరవాణి మ్యూజిక్ కొడితే జై జై హే తెలంగాణ పాట, ఆ జై జై హే తెలంగాణ పాట కూడా వినబడతలేదు. 3 రంగుల జెండా ఇక రాగానే మన రేవంత్ అన్న లేచి రాగానే శంఖ మూదుతుంది, శంఖ మూదిగా పాట మొదలవుతుంది. 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు అని చెప్పేసి ఇక పాట మొదలైతుంది, చాలవుతుంది. ఆ పాట మధ్యలోకి వెళ్ళి అచ్చర అన్నట్లు రేవంత్ అన్న రానే వస్తాడు. ఏ కార్యక్రమం అయినా, బడి పోరగాళ్ళ కార్యక్రమం అయినా, గురుకుల విద్యార్థుల కార్యక్రమం అయినా, గురుకుల విద్యార్థులకు ఏం కార్యక్రమాలు పెట్టిరని, ఇక సినిమా కార్యక్రమాలైనా లేకపోతే ఎక్కడన్నా సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా ఇంటలేరు. మీరు పథకాలు అమలు చేయకపోయినా, ప్రజలకు మంచి చేయకపోయినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా ఇంటలేరా? పాటలు ఇయ్యాల వింటారు కదా. మరి ఆ 3 రంగుల జెండా పాట పెట్టినప్పుడు లేనిది ఇలా బీఆర్ఎస్ పాటలు పెడితేనే తిప్పలైందా? మీకు బాధ కలిగిందా? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ట్రాక్టర్లు దున్నే టైం, ట్రాక్టర్ల మీద పాటలు పెట్టుకొని దున్నుకాలు కొనసాగిస్తారు. జానపదాలు పాటలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుంటారు. ఆ పాట పెట్టుకొని ఆ ఊళ్ళకి ఎంటర్ అయ్యిండు. ఊళ్ళకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు బంద్ చేయమన్నారట పాటలు. అంటే డిస్టర్బెన్స్ కలిగిందని బంద్ చేయమన్నాడు కాదాడ, వేరే పాటలు పెట్టు అని చెప్పేసి. వేరే పాటలు ఎందుకు పెడతారు? సరే, నాకు పురాగా డిస్టర్బెన్స్ అయింది, ఆ సౌండ్ ఇబ్బంది కలిగింది, అయితే ఇతరులకు ఇబ్బంది కల్పించే హక్కు ఎక్కడా లేదు, కానీ సౌండ్ ఇబ్బంది అయింది, నాకు పురాగా తిప్పలైతే అన్నది వినడానికి ఇబ్బంది అవుతుంది, బంద్ చేయను అంటే అది వేరు. నువ్వు బీఆర్ఎస్ పాటలు ఎట్లా పెడతావు బంద్ చేయంటే ఆయన అభిమాని బంద్ చేస్తాడా? బంద్ చేయనందుకు ఇట్లా పాపం కొట్టిర్రట ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులు ఆయన కాంగ్రెస్ నాయకులు. ఇంత దుర్మార్గమా, ఇంత ఘోరమా? ఎట్లా ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తున్న గొంతుల మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్న గొంతులకు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ఏ రకంగా ప్రశ్నించినా అరెస్టులు చేసి జైల్లో పెట్టాలి, వాళ్ళ గొంతు వినబడకుండా చేయాలని చెప్పేసి పన్నాగాలతో పోతా ఉన్నారు.